సింగారి సింధులు దొక్కేసారి పైలు వాన్లే దిగా చూడు టైట్ ఫిట్ బుల్లెట్ హైట్ రోషన్ ఆల్ రైట్ టప్పర్ షేర్లు టప్పర్ వీరులు. హాయ్ హలో ఫ్రెండ్స్, వాళ్ళు మన వీడియో వచ్చి డెమో వీడియో అయితే చూసేస్తుంటారు కదా. పైలు వాన్లో దిగాలి ఫ్లోక్ సాంగ్ హైదరాబాద్ ట్రెండింగ్. మనం ఏం మాత్రం చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. వీడియోకి వెళ్ళిపోయి మనకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్లో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జల్దీ పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన వీడియో మీకు ఎంత నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అందువల్ల సబ్స్క్రైబ్ అనేది చేసుకోమంటున్నాను. ముందుగా మనం వీడియోకి వెళ్ళే ముందు మన దగ్గర రెడ్ మోషన్ యాప్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అదేగాక వీడియోకి సంబంధించిన బీట్ మార్కు షేక్ ఎఫెక్ట్ లింక్ మీద వీడియో కింద ఉంటుంది. అది కాక మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. నేను టెలిగ్రామ్ ఛానల్ ఎప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ నేను ఓపెన్ చేసుకుంటున్నాను. ఒకసారి అయితే వీడియో అయితే ప్లే చేసుకుని అయితే చూడండి. నేను వచ్చేసి లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. లింక్ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనకి లైట్ మోషన్ లెక్కనే వచ్చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఇక్కడ నేమ్స్ అనేది యాడ్ చేసిన ఫ్రెండ్స్, కస్టమ్ బర్త్ కోడ్. ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వన్ లేయర్ పైన క్లిక్ చేసి కలర్స్లోకి వెళ్ళి మీడియా సెలెక్ట్ చేసుకొని మీరైతే ఎవరి ఫొటోస్ పైన అయితే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ పిక్స్ అయితే తీసుకొని నేను వచ్చేసి నా పిక్స్ అయితే ఎడిట్ చేసినాను. మీ బ్రదర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సరే ఎడిట్ చేయవచ్చు. ఇక్కడ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పిక్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీటికి కూడా సేమ్ ఇట్లా ఇచ్చేసింది. 1 2 3 4 వీటికి ఇట్లా ఇచ్చేసింది. ఈ లేయర్ పైన క్లిక్ చేసుకొని ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా సేమ్ కలర్స్లోకి వెళ్ళి పిక్ పైన ఇది మీడియా సెలెక్ట్ చేసుకొని పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి పిక్ అనేది యాడ్ అయిపోతుంది. ఈ వీటికి కూడా సేమ్ ఇచ్చేసింది 1 2 3 4కి. ఇప్పుడు బ్యాక్ వచ్చి వచ్చేసి ఈ లేయర్ క్లిక్ చేసుకొని కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇది కూడా సేమ్ కలర్స్లోకి వెళ్ళి పిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. పిక్ పైన క్లిక్ చేసి ప్లస్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పిక్ యాడ్ పోతుంది. 1 2 3 4 5 1 2 3 4 5 6 వీటికి యాడ్ చేసేసింది. ఏమాత్రం మర్చిపోయినాక నా పిక్ యాడ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి కింది లేయర్ పైన క్లిక్ చేసి కలర్స్లోకి వెళ్ళి నెక్స్ట్ పిక్ అనేది తీసుకోండి. నేను వచ్చేసి నెక్స్ట్ పిక్ వచ్చేసి ఈ పిక్ అయితే తీసుకున్నాను. పిక్ పైన పిక్ తీసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పిక్ అనేది యాడ్ అయిపోతుంది. ఈ పైన లేయర్ క్లిక్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని సేమ్ అదే పిక్ యాడ్ చేసుకోండి. అదే పిక్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే పిక్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను సేమ్ అదే పిక్ యాడ్ చేసుకున్నాను మ్యాచింగ్ ఉండడానికి. ఇప్పుడు ప్లస్ దాని పక్కన లేయర్ కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీడియా సెలెక్ట్ చేసుకొని పిక్ అనేది సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి పిక్ గిట యాడ్ అయిపోయింది. దాని సేమ్ లేయర్ కూడా అదే లాస్ట్ కలర్స్లోకి వెళ్ళి పిక్ పైన క్లిక్ చేసుకొని ప్లస్ బటన్ పైన యాడ్ చేయాలి. పిక్ అనేది యాడ్ అయిపోతుంది మనకి. ఇది కూడా సేమ్ కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని పిక్ పైన క్లిక్ చేసుకొని ప్లస్ బటన్ యాడ్ అయిపోయింది. ఇది వచ్చేసి కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పైన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. సపరేట్ ఉంటుంది ఇది పిక్ అనేది యాడ్ చేసుకోవడము. పిక్ పైన క్లిక్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం బ్యాక్ వచ్చేసి కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ లాస్ట్ కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్ అనేది యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఈ లేయర్ క్లిక్ చేసి లాస్ట్ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఈ పిక్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మనకి అక్కడ పిక్స్ అనేవి యాడ్ అయిపోయినాయి. లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి మీడియా సెలెక్ట్ చేసుకొని లాస్ట్ పిక్ ఫ్రెండ్స్ ఇది నేను లాస్ట్ పిక్ వచ్చేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ అన్నీ అయితే యాడ్ అయిపోయినాయి. ఒకవేళ మీరు ఇక్కడ మీ లోగో మనం పెట్టుకోవాలనుకుంటే పెట్టేసుకోవచ్చు. కింద టైపింగ్లోకి వెళ్ళేసి కానీ మిస్టర్ నాని
అని సజెస్ట్ చేస్తున్నాను. మిస్టర్ అని ఆప్షన్ సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ బ్లాక్ కలర్ అయితే ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఎఫెక్ట్స్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో నేమ్ది అయితే అడ్జస్ట్ చేసుకొని ఇది లాస్ట్ వరకు జరిపేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి వీడియో అనేది అయిపోయింది. ఇప్పుడు వీడియో ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత క్లారిటీ కావాలనుకుంటే అంత క్లారిటీ పెట్టేసుకొని నాకు ఇంత చాలు కాబట్టి నేను ఇంత పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి వీడియో అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో అనేది అయిపోయింది. సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు వీడియో ఎలా వచ్చిందో ఒకసారి ప్లే చేసుకుని అయితే చూద్దాం. కావాలి కందులు చుట్టే చింగారి దుందులు దొక్కే చింగారి పైలు వాన్నే చింగారి బాది ఫైట్ టైట్ టైట్ హైట్ రసం కాదు రైట్ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాయి ఎప్పటికప్పటికి. ఓకేనా?